జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్రం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయము. తమిళనాడులోని కాంచీపురం క్షేత్రం అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం. ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతుంది. స్థల పురాణం ప్రకారం ఏకాంబరం అంటే మామిడి చెట్టు, ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తారు కనుక పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం మహదేవుడు. ఆలయంలోని విగ్రహం మట్టితో చేసినది కావడం విశేషం. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండూ కూడా మట్టితో చేసినవే. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు కల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవని. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పండే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలము. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని కూడా దర్శించవచ్చు. అంతేకాకుండా 108 దివ్య దేశాలలో వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రమైన తిరునిలదింగల్ తుండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలనుకున్న మహదేవుడు ఆమె మీదకు అగ్నిజ్వాలలను ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలను పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తారు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. మరొకసారి తల మీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తాను శివుని సతీమణి అని చెప్పగా గంగ శాంతించిందని పురాణాలు చెప్తాయి. ఆ అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలోనికి ప్రవేశించే ముందే ఎడమవైపున మనం చిత్రాల రూపంలో చూడవచ్చు. ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన ఫంగునిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది మరియు అత్యంత పురాతనమైనది ఈ ఆలయము. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోని పంచభూతాలలో ఒకటిగా పిలువబడిన శివాలయాలలో ఒకటి. కంచిలో శివుడిని భూమికి చిహ్నంగా అంటే పృథ్వీలింగంగా భావిస్తారు. కాంచీపురంలోని అతిపెద్ద ఆలయము. ఆలయంలోని శివలింగము ఒక స్వయంభూలింగము. ఈ లింగము బంగారు జరీతో అలంకరింపబడిన తెల్లటి వస్త్రం మరియు బంగారంతో చుట్టబడిన అనేక రుద్రాక్ష హారాలతో అలంకరింపబడి ఉంటుంది. ఎప్పుడూ బిల్వ దండలతో అలంకరింపబడి ఉంటుంది.
ఆలయం వెలుపల మరియు గర్భగుడి వైపు ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటారు. గర్భగుడిలో ఉన్న లింగము వేగవతి నది ఒడ్డున గల నది ఇసుకతో రూపొందింపబడిన కామాక్షి రూపంలోని పార్వతీదేవత అని నమ్ముతారు. మరియు వరదలు వచ్చినప్పుడు శివలింగం కొట్టుకుపోకుండా కాపాడడానికి అమ్మవారు గట్టిగా కౌగిలించుకుందని, ఆమె భక్తికి ముగ్ధుడైన శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై మామిడి చెట్టు కింద ఆమెను వివాహం చేసుకున్నారని, ఏక అంటే ఒకటి మరియు ఆమ్రా అంటే మామిడి, అందుకే ఇక్కడ శివయ్యను ఏకాంబరేశ్వర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయము కంచి బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి లేదా చెన్నై నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి నడిచి వెళ్ళేంత దూరంలోనే ఉంటుంది ఈ కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయము. అత్యంత పురాతనమైన ఆలయము. 8-9 శతాబ్దాల నాటిది ఈ ఆలయము.